నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. మీకు తెలిసిందే 10 మందిలో ఆల్మోస్ట్ 8-9 మంది ఇప్పుడు చాలామంది డయాబెటీస్తోనే బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు డయాబెటీస్‌కి సరే ఇదివరకు ట్రీట్మెంట్ అంతా లైఫ్ లాంగ్ వాడాలి, అది ఒకసారి వస్తే రివర్స్ చేసుకునేది లేదు అని అపోహ ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పుడు చాలామంది బయటపడుతున్నారని అనుకుంటున్నా. అయితే ఇప్పుడు కూడా మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. దేవుడిచ్చిన ఫుడ్డే మనకి మెడిసిన్ అండి. సో ఎప్పుడైతే మన లైఫ్ స్టైలు, ఆ జీవనశైలి అది మనం కరెక్ట్ చేసుకొని మనం ఆ ఫుడ్ మీద ఆధారపడి కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఏదైతే ఇదివరకు మనం వింటూ వస్తున్నామో డయాబెటీస్ వస్తే తగ్గదనో, బీపీ వస్తే తగ్గదనో, లైఫ్ లాంగ్ వాడాలనో ఇవన్నీ అపోహల నుంచి బయటపడవచ్చు. అండ్ ఈవెన్ మీకు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలుగా మీకు ఉన్న ఈవెన్ ఇన్సులిన్ మీద కూడా డిపెండ్ అయ్యే మీరు ఉన్నా కూడా డయాబెటీస్ని రివర్స్ చేసుకునే అవకాశం ఉంది. మేబీ 6 months పట్టొచ్చు, 5 months పట్టొచ్చు, ఒక 8 months పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా అదైతే రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ ఈజీగానే ఒక 3 to 5 monthsలో రివర్స్ బ్యాక్ అయిపోతుంది. ట్యాబ్లెట్ కూడా పక్కన పెట్టేసి వాళ్ళు చక్కగా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేయగలుగుతున్నారు. సో అలాంటి మెడిసిన్ అదే ఫుడ్లో ఉండే మెడిసిన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే బాడీకి ఏదైతే మీరు వినే ఉంటారు కొన్నింటికి పథ్యాలు మనం మెయింటైన్ చేయాలని, అలానే వాటర్ తీసుకునే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఒబెసిటీ తగ్గాలన్నా, ఊబకాయం తగ్గాలన్నా, లేదా డయాబెటీస్ తగ్గాలన్నా, లేదా క్రోనిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెట్ అవ్వాలి, బీపీ అవన్నీ కూడా సెట్ అవ్వాలంటే కూడా మనం వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటర్ తీసుకునే పద్ధతి ఏంటి అని అంటే మార్నింగ్ ఉదయం లేవగానే ఒక 1 లీటర్ వాటర్ మనం తాగాలి. అలవాటు చేసుకుందాం, అందరికీ అలవాటు ఉండదు. సో 1 లీటర్ వాటర్ తాగిన తర్వాత 1 గంట గ్యాప్ ఇద్దాం. సో టైం చూసుకుంటాం, 1 గంట అయిపోయిన తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగాల్సిందే. ఈలోగా మీరు మీ కాలకృత్యాలు తీర్చుకోవచ్చు. అయితే ఈ 1 hour గ్యాప్లో ఈ 2 లీటర్స్ వాటర్ అయిపోయిన తర్వాత ఇక మీదట ఆ రోజంతా కూడా మీకు ఎప్పుడైతే దాహం వేస్తుందో అప్పుడు తగినంత వాటర్ తీసుకుంటే చాలు. ఎక్కువ తాగమన్నారని ఒకేసారి ఎక్కువ చాలా తాగకూడదు, అది మళ్ళీ ప్రమాదం. సో ఈ వాటర్ థెరపీ అంటాం. ఇది అయిన తర్వాత ఉదయం పూట మనం టిఫిన్ తీసుకుంటాం కదా. సో టిఫిన్లో ఏంటి, ఖచ్చితంగా ఒక ఫ్రూట్ ఏదైనా ఉండేలా చూసుకోండి. సరే ఫ్రూట్స్ మళ్ళీ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయా అని అపోహ ఉంది. అయితే అన్ని ఫ్రూట్స్ అలా కాదండి. మీరు యాపిల్ తినొచ్చు, లేదు ఇంకా బాగా చెప్పాలి అని అంటే బొప్పాయి మీకు చాలా బాగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీకు 400 ఉంది అనుకుందాం ఫర్ సపోజ్, మీరు ఒక బొప్పాయి ఒక్కప్పుడు తిన్నారంటే ఆ పూట ఖచ్చితంగా అది 300కో 280 250 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంత బాగా పనిచేస్తుంది బొప్పాయి. సో బొప్పాయి కూడా తినొచ్చు, అలానే జామకాయ తినొచ్చు, తర్వాత యాపిల్ తినొచ్చు, దాలిమ్మ తినొచ్చు. ఇవన్నీ మీకు రక్తం అది పెంచుతుంది. సో ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అయితే పరగడుపున మనం వాటర్ తీసుకుంటాం కదా, అదే వాటర్తో పాటు ఆ 1 లీటర్ వాటర్తో పాటే మీరు ఒకవేళ తులసి ఆకులు కొన్ని, తర్వాత కొత్తిమీర కొంచెం, అలానే పుదీనా కూడా మీరు కలిపేసి కషాయంలో చేసుకొని ఒకవేళ పరగడుపున టిఫిన్కి 30 నిమిషాల ముందు తీసుకున్నారనుకోండి, మీ కిడ్నీస్ డిటాక్స్ అవుతాయి, మీ లివర్ అనేది బాగా డిటాక్స్ అవుతుంది, మీ బ్లడ్ అనేది ఏదైతే రక్త శుద్ధి జరుగుతుంది, ఆ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అలానే మీకు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్కి వస్తాయి. వితిన్ 1 monthలో మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ, ఈ డ్రింక్ ఏదైతే ఉందో. అలానే మనం ఇప్పుడు టిఫిన్తో పాటు ఫ్రూట్ తీసుకోవాలని చెప్పాం, అది తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మీకు పంకిన్ సీడ్స్ అంటారు కదా, గుమ్మడి గింజలు మనకి డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతాయి. ఒక 2 చెంచాలు పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, అలానే 1 చెంచా సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత అవిసె గింజలు అంటారు, అవిసె గింజలు కూడా ఒక చెంచా తీసుకోవచ్చు. మెంతులు 1 చెంచా తీసుకోవచ్చు. ఈ అవిసె గింజలు తప్పిస్తే మిగిలిన ఈ సీడ్స్, ఈ గింజలన్నీ కూడా రాత్రి 1 గ్లాస్ నీటిలో మీరు నానబెట్టేసి ఉదయం లేచిన తర్వాత ఆ వాటర్ వంపేసి చక్కగా అవి తినేస్తే మీరు ఈ ఫ్లాక్ సీడ్స్ని అప్పటికప్పుడే ఫ్రెష్గా కలుపుకొని వీటితో పాటు కలిపి తినేస్తే కనుక మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు, అందులో జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఈవెన్ నువ్వులు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీకు నిస్సత్తువ వస్తుంది కదా, నరాలని కొంచెం వీక్గా అనిపిస్తాయి, మీకు తిమ్మిర్లుగా అనిపిస్తాయి, మంటలుగా అనిపిస్తాయి కదా, వాటి నుంచి అన్నిటి నుంచి బయటపడాలంటే కూడా మనకి మెగ్నీషియం కావాలి. సో అలాంటి అన్నీ కూడా న్యూట్రియంట్స్ ఇందులో ఉంటాయి, అలాంటి మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇందులో ఉంటాయి. సో ఇవన్నీ కలిపి తీసుకోవచ్చు. అవిసె గింజలు ఎందుకు కలపొద్దన్నాను అని అంటే వాటర్లో కొంచెం జిగటగా బంకగా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అందులోంచి omega-3 ఫ్యాటీ యాసిడ్ చాలా మంచిది, మనకి అవిసె గింజల నుంచి వస్తుంది. సో అది తీసుకోవడం చాలా ఉత్తమం, చాలా మంచిది మీ బ్రెయిన్కి, మీ హార్ట్కి, ఈవెన్ మీ గట్ హెల్త్కి కూడా. ఫంక్షనల్ మెడిసిన్లో గట్లో అంటే పొట్ట దీంట్లో ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంటే కనుక అది క్రోనిక్ డిసీజెస్కి దారి తీస్తుంది. సో దాన్ని పట్టుకొని పర్టికులర్గా ట్రీట్ చేస్తే చాలా క్రోనిక్ డిసీజెస్ అనేది మనకి తగ్గిపోతుంటాయి అనమాట. సో అందుకు కూడా మీకు omega-3 ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతుంది. సరే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఒక అవిసె గింజల్లోనే ఉందా? లేదు, చియా సీడ్స్లో కూడా ఉంది. సో మీరు ఒక చెంచా చియా సీడ్స్ని మీరు ఒక గ్లాస్ నీటిలో నానబెట్టేసి ఒక 40 మినిట్స్ అలా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. అయితే ఈ గింజలు ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనంలో ఏం తీసుకోవచ్చు అంటే, మొట్టమొదటిగా చాలామందికి తెలుసు, కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు, ముందు ఖచ్చితంగా సలాడ్ మాత్రమే తీసుకోండి. అంటే రైస్ కర్రీ అంతా అయిపోయి లాస్ట్లో మనం సలాడ్ తీసుకుంటాం, అంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలా అలవాటు కదా అని. అలా కాదు. పద్ధతి ఏంటి అని అంటే, ఫస్ట్ సలాడ్ తీసుకోవాలి, అంటే ఫైబర్ ఉండేది తీసుకోవాలి. అది క్యారెట్, కీరా దోసకాయ ముక్కలు అయితే ఇంకా మంచిది. మీ HbA1c 3 నెలల యావరేజ్ HbA1c ఏదైతే ఉందో అది తగ్గించడానికి ఈ పంకిన్ సీడ్స్ కానీ కీరా దోసకాయలు చాలా బాగా ఉత్తమంగా పనిచేస్తాయి. సో కీరా దోసకాయ ముక్కలు తీసుకోవచ్చు, ఉల్లిపాయలు కొన్ని తరిగినవి తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే పైపరిన్ అనే కాంపౌండ్ ఎందులో ఉంటుంది, పెప్పర్ అంటే మన మిరియాలు. సో మిరియాల పొడి చిటికెడు, కొంచెం నిమ్మరసం వేసేసి మీరు ఇదే సలాడ్ మీద కొంచెం అలా జల్లుకొని మీరు తింటే కూడా అందులో ఉండే ఆ పైపరిన్ కాంపౌండ్ మీ HbA1cని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలానే ఈ కీరా దోసకాయలు కూడా మీ బాడీలో హైడ్రేషన్ పెంచి బీపీ కంట్రోల్కి, షుగర్ కంట్రోల్ కూడా హెల్ప్ అవుతుంది. సో సలాడ్స్ ముందు తీసుకోండి, తర్వాత మాత్రమే అన్నము కూర తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ అన్నంలో 2 చెంచాల నెయ్యి కంపల్సరీ తీసుకోవాలి. మీరు చిన్నపిల్లలకు కూడా అది అలవాటు చేయండి. అందులోంచి వచ్చేది కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కొంచెం ఫాల్స్ ప్రోపగండా నడిచింది చాలా కాలం. దయచేసి అవేమీ నమ్మొద్దు. మంచి కొలెస్ట్రాల్ ఎప్పుడైతే మన బాడీకి అందుతుందో అప్పుడు చెడు కొలెస్ట్రాల్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. మీ ట్రైగ్లిజరైడ్స్ అవ్వచ్చు, ఈ LDL అవ్వచ్చు, అవన్నీ తగ్గుతాయి. ఈవెన్ కొబ్బరి ముక్క కూడా మీరు భోజనంతో పాటు తీసుకుంటే మీకు అందులో ఉండే పోషకాల వల్ల మీకు వెయిట్ మేనేజ్ అవుతుంది. తర్వాత మీ డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్కి అవుతుంది. తర్వాత డైజెషన్ చాలా బాగా జరుగుతుంది. హార్ట్కి అండ్ ఈవెన్ బ్రెయిన్కి కూడా చాలా మంచిదన్నమాట. సో కోకోనట్ కూడా ఒక చిన్న ముక్క, ఒక మన 4 ఫింగర్స్ అంత ముక్క కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ రైస్ విత్ గీ నెయ్యి వేసుకొని తింటారు. సో కూర దీంతో మీరు ముగిస్తారు. లాస్ట్లో మీరు కావాలి అని అనుకుంటే మజ్జిగ తీసుకోవాలి, కానీ పల్చగా చేసుకోవాల్సి ఉంటుంది. పెరుగన్నం బదులు ఒకవేళ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ ఇలా ఉంటే, ఏమైనా కఫాదోషాలు సంబంధించిన అట్లా ఉంటే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా పెరుగు కానీ పాల పదార్థాలు అస్సలు వాడకూడదు. మజ్జిగ తాగమన్నా ఎలా? సో అందులో చిటికెడు మిరియాలు కానీ, లేదనంటే మీరు కొంచెం అల్లం ముక్కలు కానీ వేసుకోవచ్చు. దాన్నే మీరు మజ్జిగలోనో లేకపోతే లాస్ట్లో ఒక గ్లాసు మజ్జిగనో తాగి అక్కడితో ముగిస్తే చాలా చాలా ఉత్తమం. తర్వాత సాయంత్రం మీకు ఒకవేళ ఆకలి అనిపించింది అనుకోండి, సూర్యాస్తమయం అయ్యే లోపు మాత్రమే మీరు ఏదైనా పళ్ళు మళ్ళీ కావాలంటే ఇంకొక పండు ఏదైనా తీసుకోవచ్చు. ఇంకొకటి, వెజిటేబుల్ సలాడ్స్ మనం ఎలా అయితే అలవాటు, అలానే ఫ్రూట్స్ కూడా సలాడ్స్ లాగా చేసుకొని తినడం చాలామంది అంటే అలా తినొచ్చు అని అనేసుకొని పాపం అపోహలో తినేస్తున్నారు. ఆయుర్వేదిక్ లిటరేచర్ పరంగా నేను చెప్తున్నా, దయచేసి 2 రకాల పళ్ళని మాత్రం కలపకూడదు. ఒక పూటకి ఒక రకం పండు మాత్రమే తినాలన్నమాట. మీరు కావాలంటే వెజిటేబుల్తో కలుపుకోండి, ఇదే పండుని తీసుకెళ్ళి మీరు సలాడ్స్తో కలుపుకోవచ్చు, ఈ వెజిటేబుల్ సలాడ్స్తో కలుపుకోవచ్చు. బట్ ఫ్రూట్స్ మాత్రం కలపొద్దు. అలాగే ఫ్రూట్స్లో మళ్ళీ పెరుగు కానీ పాలు కానీ అసలు కలపకూడదు. అంటే మరి మిల్క్ షేక్స్ అనేది నిజంగా అది ఒక రాంగ్ కాంబినేషన్ అనమాట. పాలు వేస్తారు, మళ్ళీ అందులో పంచదార వేస్తారు. ఆ పంచదార వల్ల ఎసిడిటీ, ఈ పాల వల్ల మళ్ళీ కఫాదోష, తర్వాత చాలామందికి దగ్గు, కఫం, కొంతమందికి పడకపోతే మిల్క్ పడకపోతే మళ్ళీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ కూడా చాలామందికి ఉంటుంది, అది సహించదు కొంతమంది. సో ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు టీనేజ్ పిల్లలు లేకపోతే మనుషుల్లో కూడా రావడానికి కారణం ఏంటంటే, ఇలాగా మనం తినకూడని ఏదైతే రాంగ్ కాంబినేషన్స్ అవి తీసుకోవడం. మిల్క్ షేక్స్ అవ్వచ్చు, తర్వాత ఏంటది ఈ మైదా, దీంట్లో ఉప్పు కలుపుతారు, పాలు అంటే స్మూత్నెస్ కోసం, అసలు అది కలపకూడదు, అలాంటివి చేయకూడదు. సో అందుకని అది జాగ్రత్త పడండి. చీకటి పడేలోపు మీరు కావాలని అనుకుంటే ఏదైనా ఫ్రూట్ తినొచ్చు. ఒకవేళ చీకటి పడిపోయింది అని అనుకుంటే కనుక అన్నీ ఉడికించినవో వండినవి మాత్రమే తినాలి. కావాలంటే కొంచెం త్వరగానే మీరు తినేయండి, డిన్నర్ ముందుగానే పూర్తి చేయడానికి ట్రై చేయండి. మరి రాత్రి ఆకలేస్తేనో అని డౌట్ రావచ్చు. సో అందుకనే ఇప్పుడు తినేదేదో కడుపు నిండాగా మనం తింటే మంచిదండి. మీరు కావాలంటే 2 ఉడకబెట్టిన గుడ్డులు తీసుకోవచ్చు. సో మీకు టమ్మీ చాలా ఫుల్గా అనిపిస్తుంది, కడుపు నింపుగా అనిపిస్తుంది. లేదంటే రాగి జావ తీసుకోవచ్చు, జొన్న రొట్టె తీసుకోవచ్చు, లేదంటే మీరు గోధుమలు అవి ఆడించుకొని మిల్లులో దాన్ని కలిపి మీరు రొట్టె చేసుకోండి. అంతేగాని మీరు రిఫైన్డ్ షుగర్, ఈ రిఫైన్డ్ మైదా, రిఫైన్డ్ ఈ గోధుమ పిండి తెచ్చుకొని బయటది మీరు వాడితే కనుక జీవితంలో మీకు డయాబెటీస్ తగ్గదు. అది మళ్ళీ అందులో ఉండే గ్లూటెన్ మన ప్యాంక్రియాస్ మీద, అట్లా లివర్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ కల్పిస్తుంది అనమాట. సో అందుకని మీరు ఇలా మిల్లులో ఆడించుకొని తీసుకోవచ్చు. ఇదంతా చాలా మీకు ఉత్తమం. ఉప్మా తినొచ్చు, లేకపోతే గ్రీన్ పీస్ అంటాం, అంటే మన పచ్చి బఠానీ ఇవి, లేదంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, తర్వాత క్యాప్సికమ్ కలిపి ఒక వెజిటేబుల్ సూప్లా తీసుకొని మీరు
ఆహారం తినే ముందు ఈ వెజిటేబుల్ సూప్ తాగేసి మీరు ఒకవేళ తిన్నారనుకోండి, మీ గ్లూకోజ్ లెవెల్స్ కూడా చాలా బాగా కంట్రోల్కి వస్తాయి. సో ఇవి మెయింటైన్ చేయండి. ఒకవేళ పొద్దునుంచి మధ్యాహ్నంకి ఆకలేస్తుంది ఎలా అంటే మధ్యలో ఒక మజ్జిగ ఏదైనా తీసుకోండి, లేదా ఫ్రూట్ తీసుకోండి. మధ్యాహ్నం టు నైట్ కూడా ఈ గ్యాప్స్లో అవి తీసుకోవచ్చు. అండ్ రాజ్మా బీన్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. కిడ్నీ బీన్స్ అంటాం, అది తీసుకున్నా కూడా మీ హెచ్బిఓన్సీ లెవెల్స్ కానీ మీ షుగర్ లెవెల్స్ కానీ చాలా బాగా కంట్రోల్కి వస్తాయి. మష్రూమ్స్, పొట్టగొడుగులు, ఇప్పుడు చెప్పుకున్న గుడ్లు కానీ ఇవన్నీ. ఇంకా చెప్పాలంటే సాయంత్రం పూట మీకు వీలుంటే గానుగలోంచి ఆడించిన మంచి కొబ్బరి నూనె తెచ్చి ఒక 30 ml తాగారనుకోండి, లేదా ఈవెన్ ఆలివ్ ఆయిల్ తాగినా కూడా మీకు డయాబెటీస్ కంట్రోల్కి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్కి, ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అవి కొంతమందికి ఉంటాయి. సో అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది యూజ్ చేయండి కంపల్సరీ. ఏ మెడికేషన్స్ వాడకుండా అతి త్వరలో మీరు డయాబెటీస్ నుంచి బయటపడగలుగుతారు. సో ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.